ఒకప్పుడు వినిపించిన అనగనగా ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు మనకి కనిపించిన పొడుపు కథలు, నీతి కథలు ఇప్పుడు ఎక్కువగా కనిపించడం లేదు. ఆ మంచి కథలని మళ్ళీ వెలికి తీసి మీ ముందుకు తీసుకురావడమే మా ప్రయత్నం. పొడుపు కథలు చిన్న ప్రశ్నల రూపంలో మన తెలివిని పెంచుతాయి. వాటికి సమాధానం కనుగొనే ప్రయత్నంలో మనలో ఆలోచన, మెలకువ, పరిశీలన పెరుగుతాయి. నీతి కథలు చిన్న కథల ద్వారా మంచి పాఠాలు చెబుతాయి. మనసు మంచిగా ఉండాలి, నిజాయితీగా మాట్లాడాలి, ఇతరులకు సహాయం చేయాలి అనే విలువలను నేర్పుతాయి. మునుపటి రోజుల్లో ఈ కథలు వినడం కేవలం వినోదం కాదు, జీవితం ఎలా ఉండాలో చెప్పే మార్గదర్శకం. పొడుపు కథలు తెలివిని ఇస్తాయి, నీతి కథలు మంచితనాన్ని నేర్పుతాయి. అందుకే ఇవి మన తెలుగు సాంప్రదాయంలో ఎంతో విలువైనవి. అదేం సాల్వ్ చేస్తాలే కానీ నీకు బ్రెయిన్కో టెస్ట్ పెడతా. టెస్ట్ నీకు నాకు తెలుస్తుండే కానీ అడుగు. సరే కాసుకో. క్వశ్చన్ ఏంటంటే, అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చి తైతాకులాడింది. ఏంటిది అది? ఇదో క్వశ్చన్, మళ్ళీ దీనికి నేను తైతక్కలాడుతూ ఆన్సర్ చెప్పాలా? ముందు ఆన్సర్ చెప్పరా. ఆన్సర్ మజ్జిక్కవంరా. అరే ఏంట్రా అంత త్వరగా చెప్పేసావు? నేను ఏదో పెద్ద క్వశ్చన్ అడిగాను అనుకున్నా. ఇదంతా నాకు జుజోబీరా. అవునా? సరే అయితే ఇప్పుడు నీట్ నువ్వు అడుగున్నాను. సరే కాచుకో. ఇల్లు లేదు కానీ ఇంట్లో ఉంటాను, కాళ్ళు లేవు కానీ నడుస్తూ ఉంటాను, నోరు లేదు కానీ ప్రపంచం అంతా వినిపిస్తాను. నేనెవరు? అరే ఏంట్రా నా అసలు లెవెల్ క్వశ్చన్ అడిగావు, దీనికి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పాలా? ఇదిరా క్వశ్చన్ అంటే. ముందు ఆన్సర్ చెప్పరా. ఆన్సర్ రేడియో రా. రేడియో నాదలాగా? రేడియోకి ఇల్లు ఉండదు కానీ మన ఇంట్లోనే ఉంటుంది, కాళ్ళు ఉండవు కానీ పని చేస్తుంది, నోరు ఉండదు కానీ ప్రపంచం అంతా వినిపిస్తుంది. అందుకే బుర్ర ఇక్కడ పెట్టాము, ఎక్కడో పెడతాం. సరే సర్లే. ఇలాంటి మరిన్ని పొడుపు కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.